అయితే ఈ సందర్భంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా 2026వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభదినాన మనందరం గుర్తు చేసుకోవాల్సింది ఒకటే ఒక్క మాట. గెలుపులు ఓటములు తాత్కాలికం. అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తాకుతూ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం పక్కా, ప్రజల గుండెల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారిది గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. గెలుపోటములతో నిమిత్తం లేకుండా, గెలుపుతో ఓటమితో సంబంధం లేకుండా మన ప్రయాణం ఇట్లే కొనసాగాలి. కేసీఆర్ గారు ఎప్పుడు మనకు చెప్తా ఉంటారు, ఇతర పార్టీలకి తెలంగాణ రాజకీయం అంటే ఒక గేమ్, కానీ మనకు తెలంగాణ సాధించిన పార్టీకి రాజకీయం అంటే ప్రజల సంక్షేమము, రాజకీయం అంటే ఒక టాస్క్, ఒక ధర్మంగా, ఒక విద్యుక్త ధర్మంగా మనం భావించి ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రయాణంలో అలుపెరుగని బాటసారులా ముందుకు నడుస్తున్న మా కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం, ఈ 2026 సంవత్సరం ఒకవైపు పోరాటాలని కొనసాగిస్తూనే మరొక వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోరాటము, నిర్మాణము రెండింటినీ ఆలంబనగా చేసుకొని ముందుకు సాగుదాం. ఈ ప్రయాణంలో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే ధర్మం మన వైపు ఉంది, న్యాయం మన వైపు ఉంది, నిజాయితీ మన వైపు ఉంది. ఇవాళ రెండు పార్టీలు ఒకటై మన మీద కత్తులు దూస్తున్న సందర్భాన్ని మీరు చూస్తూ ఉన్నారు. కేంద్రము, రాష్ట్రము, ఆ రాష్ట్రంలో కేంద్రంలో ఉండే రెండు పార్టీలు ఇవాళ ఒకటై, ఒక జట్టై మనను తుదముట్టించే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ అర్థమవుతానే ఉంది. అయినప్పటికీ ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం మనకున్నంత కాలం ఎవరు ఏం చేయలేరు. కాబట్టి తప్పకుండా నాకైతే సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకం ఉంది. 2028వ సంవత్సరంలో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మనందరి లక్ష్యంగా, మనందరి ధ్యేయంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం.